నమస్తే వైఏ న్యూస్. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధి స్థానిక 43వ వార్డు 42వ వార్డు నిర్మల హాస్పిటల్ అంజలి స్కూల్కు సమీపంలో నిన్న ఉదయం 8 గంటలకు ఒక అనుమానాస్పద వ్యక్తి మగ వ్యక్తి బుర్కా వేసుకొని ఈ ఏరియాలో 42వ వార్డు 43వ వార్డులో అనుమానాస్పదంగా తిరగడం, అయితే ఈ ఏరియాలో రెక్కి చేయడం జరిగింది అని చెప్పేసి ఈ ఏరియాలో ఉన్నటువంటి వృద్ధులు కానీ మహిళలు కానీ భయభ్రాంతులకు గురైనట్టు వారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఏరియాలో ఉదయం 8 గంటల నుంచి మొదలుకుంటే దాదాపు రాత్రి 9 గంటల వరకు రెక్కి నిర్వహించి ఆ వ్యక్తి భయభ్రాంతులకు జనాలను గురి చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 42వ వార్డుకు సంబంధించినటువంటి ఒక వృద్ధ మహిళను టార్గెట్ చేసి ఆమె బయట కూర్చున్న సమయంలో టార్గెట్ చేసి మెడలో ఉన్న పుస్తెలతాడు బంగారు పుస్తెలతాడు తెంచుకొని వెళ్ళిపోయే ప్రయత్నం చేసినప్పుడు ఆమె కాలనీ వాసులు తిరగబడితే వదిలేసి పారిపోయినట్టు ఆమె మనకు తెలియజేయడం జరిగింది. నా పేరు అక్రమణ. ఎక్కడ ఏ వార్డు? మా 42వ వార్డు అండి. సూర్యాపేట 42వ వార్డు. ఏం జరిగింది? అయితే 8 గంటల నుంచి అండి, ఉదయం 8 గంటల నుంచి బుర్కేసుకొని మగ మంచి తిరుగుతుండు. తిరిగిన తర్వాత తిరుగుతుంటే నేనేం చేసిన అంటే నాకు అంత డౌట్ రాలే. దాని తర్వాత మా ఇంటికి వచ్చి మళ్ళీ బయటికి పోయే వరకు ఆటో మీద కూర్చుంటారు. కూర్చో వరకు మా కోడలు ఫోన్ చేసింది హాస్టల్కి, ఇట్లా సంగతి మామయ్య ఇట్లా తిరుగుతుండు, ఇట్లా మగ మంచి ఇట్లా బుర్కేసుకొని అని చెప్పే వరకు. దాని తర్వాత మళ్ళీ నైట్ 8 గంటలకు 8 గంటలకు మళ్ళీ వచ్చి తిరుగుతూ మళ్ళీ నైట్ 8 గంటలకు మళ్ళీ మాకు ఫోన్ వచ్చే వరకు నేను మళ్ళీ కట్ట మీద పోయానండి. కట్ట మీద పోయినా అంతలే రాకుంటే మళ్ళీ ఇంటి పక్కన ఉండు అబ్బాయి అంటే మళ్ళీ హైటెక్ బస్ స్టాండ్ మొత్తం దూరాయినాం. రామచంద్ర నాయక్ హాస్పిటల్ ఉంది కట్టింది, దాంట్లో కూడా సందులు దూరాయినాం. దూరే వరకు మా తారమ్మ గారు ఇక్కడ కూర్చుంటారు. ఇప్పుడు 10 గంటల అప్పుడే 11 గంటలు 10:30 ప్రాంతంలో కూర్చుంటే ఇటు తాళి ఇట్లా గుంజి ఇట్లా ఉరికిపోయినట్టండి. వెళ్దామని ప్రయత్నించండి అదండి. కానీ మా వార్డు కౌన్సిలర్లకు వాళ్ళకి అది మాత్రం కొద్దిగా దస్తీ చేయండి, మనకు కొద్దిగా మా బజార్కి మనకు సూచన చేయండి మా కోరికండి. నా పేరు ఎస్కే ఆసియా అండి. మాది అత్తగారి ఇల్లు ఇక్కడనే అండి. సూర్యాపేట ఏ వార్డు? ఇదా 44వ వార్డు 43వ వార్డు. ఉదయం మా సార్ పిల్లల్ని వదిలిపెట్టి వస్తుంటే ఆ మూలకు నిలబడి ఉన్నాడంట. బుర్కా వేసుకొని మాస్క్ కట్టుకొని ఉన్నాడు. వచ్చి చెప్పిండు నాకు కూడా. చెప్తే నేను కూడా చూస్తే అక్కడనే ఉన్నాడు. మళ్ళీ వదిలిపెట్టి వచ్చేసరికి ఈ మూలకు నిలబడి ఉన్నాడు, బుర్కా వేసుకొని ఉండే. మేమందరం చూసినాం. మళ్ళీ 10 వచ్చి చూసినప్పుడేమో మా ఎదురు సందు నిలబడి ఉన్నాడు. ఈ అంకుల్కి చూపిస్తే అవునుగా అన్నాడు. మళ్ళీ వచ్చి అందరం పిలిచి చూపిద్దాం అనేసరికి వెళ్ళిపోయిండు, పారిపోయిండు. నాజియా బేగం అండి. మాది బజారే అండి, నెహ్రూ నగర్ 43వ వార్డు. నిన్న నేను బయటికి వేసేసరికి అక్కడ బుర్కా మీద మగ మనిషి బుర్కా వేసుకొని నిలబడి ఉన్నాడండి. ఎవరా అని నేను చూద్దామని ట్రై చేస్తే కళ్ళు కనబడకుండా ఫోన్ అడ్డంగా పెట్టుకున్నాడు. ఆయన మార్నింగ్ నుంచి అక్కడే ఉన్నారు. నేను 9కి చూసినా అండి, 10:30 వరకు అక్కడే ఉన్నాడంట తను. నేను బజార్ వాళ్ళకి ఈమెకు ఫోన్ చేసి నేను వేరే ఊరు వెళ్తున్నా నేను. అయితే మా ఫ్రెండ్కి ఈమెకు ఫోన్ చేసి నేను చెప్పిన అక్కడ చాలాసేపు నుంచి అక్కడే ఉన్నాడు కదా, మరి ఒకసారి కనుక్కోరాదు అందరినీ మాట్లాడమంటే అందరు మాట్లాడుతున్నారంట. ఆ టైంలో చూసి వెళ్ళిపోయిందంట మరి ఆయన. రఫీ అండి, నేను స్థానిక 42వ వార్డు ఉంటాను. ఇక్కడ ఇది స్కూల్ ఏరియా అండి, ఇది జయ స్కూలు. చిన్న పిల్లలు తిరుగుతుంటారు. కనీసం భద్రత సీసీ కెమెరాలు లేవు ఈ ఏరియాలో. సీసీ కెమెరా అసలు ఒక సీసీ కెమెరా లేవు. పిల్లలకి రక్షణ లేకుండా అయిపోయి స్కూల్ పిల్లలు వస్తారు. ఇక్కడ గంజాయి బ్యాచ్ కూడా ఎక్కువైపోయింది. ఇప్పుడు స్కూల్ స్టడీ అవర్స్ అయిపోయినాక పిల్లలు వస్తుంటే సిగరెట్లు తాగటం, మొత్తం పోలీస్ వ్యవస్థ కూడా కొంచెం కనిపెట్టి ఇక్కడ కొంచెం ఈ గంజాయి బ్యాచ్ని ఇలాంటి బుర్కాల నుంచి వచ్చడం మీద చర్యలు తీసుకోవాలి. నిన్న మీ షాప్ దగ్గరకు వచ్చామండి. షాప్ దగ్గర ఎదురుగా ఉన్న వాళ్ళ సిస్టర్ వాళ్ళు వచ్చి మాకు చెప్పారు ఏమని, భయ్యా ఇక్కడ ఎవరో ముస్లిం అది బుర్కా వేసుకొని ఉన్నాడు, అతను చూస్తున్న మగవాళ్ళకి కనిపిస్తున్నాడని మేము వచ్చి వెంబడించేసరికి పారిపోయినండి. ఏమని కోరుకున్నాం అంటే సీసీ కెమెరాలు పెట్టాలి తక్షణమే. పోలీసు వాళ్ళు కూడా రోజు ఒక ఉదయం సాయంత్రం స్కూల్ టైంలో తిరిగే టైంలో కాబట్టి ఒక ఇద్దరిని స్పెషల్ డ్యూటీ వేసి తిప్పాలని కోరుతున్నాం. అయితే ఈ ఏరియా వాసులు మహిళలు కానీ వృద్ధులు కానీ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ ఏరియాలో కౌన్సిలర్ గారు కానీ ఈ ఏరియాకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులు స్పందించి ఈ ఏరియాలో కొంచెం రెక్కి నిర్వహించి ఆ అనుమానాస్పద వ్యక్తిని పట్టుకొని కొంతవరకు సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏరియాలో ఉన్నటువంటి మహిళలు కానీ వృద్ధులు కానీ వేడుకుంటున్నారు. థ్యాంక్ యూ.